మోహన్ రంగారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా దగ్గర మనిషి. ఆయన నిరాహార దీక్ష చేస్తుండగా ఆయనను చంపడం జరిగింది. దానికి రాజశేఖర రెడ్డి గారు చాలా బాధపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చాలా బాధపడింది. ఒకసారి ఈరోజు ఆయనను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. నా మీద నమ్మకం ఉంచి ఆర్కే అన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మరొకసారి రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాల కోసం నిలబడే నాయకుల్ని మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ నమస్కరించుకుంటోంది. రాజశేఖర రెడ్డి గారి అభిమానించే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ విజయవాడలో నిలబడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే నాయకులు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రజలు కావచ్చు, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే రైతులైనా, మహిళలైనా, యువకులైనా, రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే ప్రతి ఒక్కరికి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది అని రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నిలబడి ఈ రోజున, ఈ పవిత్ర దినమున, గణతంత్ర దినోత్సవ దినమున మన జెండా సాక్షిగా రాజశేఖర రెడ్డి గారిని ఆశయాలను నిలబెట్టడానికి చెయ్యి చెయ్యి కల్పమని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తుంది. విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు, జగనన్న గారి ఈ పాలనకు చాలా వ్యత్యాసం ఉంది. రాజశేఖర రెడ్డి గారు ఇరిగేషన్ కోసం జలయజ్ఞంలో భాగంగా, రాజశేఖర రెడ్డి గారికి నిజంగా జలయజ్ఞం అంటే ఎంత దగ్గరో, ఎంత మనసు పెట్టి ఆ ప్రాజెక్టును రూపొందించారో, జలయజ్ఞం కోసం ఎంత తప్పించారో మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారు ఇరిగేషన్ కోసం ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు ఇరిగేషన్ కోసం దాదాపు 15% నుంచి 17% వరకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అంతా ఇరిగేషన్ కోసమే, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే ఖర్చు పెట్టారు. కనుకనే ఆ రోజు ఎన్నో ప్రాజెక్టులు నిజ రూపం దాల్చాయి. పోలవరం ప్రాజెక్టును తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో 1941లో రూపకల్పన జరిపిన ప్రాజెక్టుని, దాన్ని తలపెట్టడం ఎవరికీ సాహసం చేయలేదు, ఎవరికీ సాధ్యం కాలేదు. కానీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టును తలపెడితే, ఆయన అధికారం ఉన్న రోజుల్లోనే రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 32% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. రైట్ కెనాల్కు సంబంధించి దాదాపు 80% పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు. ఆ రోజుల్లోనే దాదాపు 5,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టి రాజశేఖర రెడ్డి గారు చిత్తశుద్ధితో మనసు పెట్టి అలాంటి ప్రాజెక్టులను ఎన్నో చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు, తెలుగుదేశానికి సంబంధించిన చంద్రబాబు గారు అయితేనేమి, వైసీపీకి సంబంధించిన జగనన్న గారు అయితేనేమి మళ్ళీ ఆ చిత్తశుద్ధి చూపలేదు. రాజశేఖర రెడ్డి గారు అందుకే ఈరోజు పోలవరం అటకెక్కింది, అందుకే ఈరోజు పోలవరం సాధ్యం కాలేదు. ఇది ఎవరి లోపమో కాదు, మనకు ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళు దీన్ని సాధించలేకపోవడం వీళ్ళ అసమర్థత. రాజశేఖర రెడ్డి గారు 17% బడ్జెట్లో ఇరిగేషన్ కోసం కేటాయిస్తే, యావరేజ్ మీద 5 సంవత్సరాలు చంద్రబాబు గారు 9% కేటాయించారు. ఇప్పుడు వైసీపీ జగనన్న గారు కేవలం 5% మాత్రమే కేటాయిస్తే, ఆ 5%లో కూడా ఇరిగేషన్ కోసం ఖర్చు పెట్టింది కేవలం దాంట్లో 31% మాత్రమే, అంటే దాదాపు 2.5%. రాజశేఖర రెడ్డి గారు బడ్జెట్లో ఇరిగేషన్ కోసము 17% కేటాయిస్తే, జగనన్న గారు కేవలం 2.5% మాత్రమే బడ్జెట్లో
ఖర్చులు పెడుతున్నారు. ఇది ఎంత అవమానం. మరి రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు పొంతన ఉందా? పోలిక ఉందా? నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతే రాజు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వ్యవసాయము పండగ. రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులకు ఏ అవసరం వచ్చినా ఆదుకున్నాడు. ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాడు, విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, డ్రిప్పుల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఇంప్లిమెంట్స్ మీద సబ్సిడీ ఇచ్చాడు. పంట నష్టపోతే అద్భుతంగా పంట నష్టపరిహారం కూడా చెల్లించాడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇప్పుడు జగనన్న